హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం కొన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులను చల్లబర్చే నిర్ణయాలు తీసుకుంది. కంచె గచ్చిబౌలి స్థలం విషయంలో ఉద్యమించిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించింది. యూనివర్సిటీలోని పోలీసు బలగాలను కూడా ఉపసంహరించుకుంది. అయితే కృత్రిమ మేధ ఆధారంగా తప్పుడు ఫోటోలు, వీడియోలు ప్రచారం చేసిన వారిపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అలాంటి ఫోటోలు, వీడియోలను రూపొందించి ప్రచారం చేస్తున్న వారు ఎవరైనా వారి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని, అందరిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వర్సిటీ టీచర్లతో సమావేశానికి ముందు ఉదయం మంత్రుల బృందం సచివాలయంలోనే ఉన్న ముఖ్యమంత్రితో చర్చించింది. విద్యార్థుల విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయమై నలుగురు మాట్లాడుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదుకు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫేక్ పోస్టులపై ఇప్పటి వరకు నమోదైన కేసులు, న్యాయస్థానాల్లో విచారణ అంశాలను సీఎం ఆరా తీశారు. ఇందులో రాజకీయ నాయకులు, ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరవడం హాట్ టాపిక్ గా మారింది. శనివారం మంత్రుల కమిటీ సమావేశంలో ఆమె పాల్గొనడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ హోదాలో ఆమె పాల్గొన్నారని నిలదీశారు. గాంధీభవన్ ఉండగా ఆమె సచివాలయానికి వచ్చి మంత్రులతో పాటు సమీక్షించడం ఏంటని అన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ నిన్న ఆమె మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.